మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఉమెన్ అంటే నెలసరిలో ఇబ్బంది ఉండడం. చాలామంది ఓపిక వచ్చే పేషెంట్స్లో ఉండే సమస్యలు ఇవే అన్నమాట. నెలసరి ఇబ్బందులు ఇది ఏ రకంగానే అవ్వచ్చు. కొద్దిమందికి హెవీ ఫ్లో అవుతుంది, అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొద్దిమందికి తక్కువగా అవుతూ ఉంటుంది అంటారు. కొద్దిమందికి అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్గా అవుతుంది అంటారు. కొద్దిమంది పీరియడ్స్ అప్పుడు హెవీ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో వీటికి ఎలా అప్రోచ్ అవ్వాలి? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రూపా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, చిక్కంపేట. యూజువల్గా ఓపీకి వచ్చిన పేషెంట్స్లో ఈ ప్రాబ్లం అనేది చాలామందికి ఉంటుందన్నమాట. నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ లెంత్ వచ్చేసరికి 21 days to 35 days, అంటే నెలసర్లు 21 రోజు నుంచి 35 రోజుల లోపలే వచ్చినా మనకి ఇబ్బంది ఏం లేదు. ఆ సైకిల్స్ నార్మలే. ఇన్ కేస్ అలా కాకుండా ఫ్రీక్వెంట్గా నెలసర్లు వచ్చేయడం, అంటే కొద్దిమంది కంప్లైంట్ ప్రతి 2 వారాలకి వచ్చేస్తూ ఉంది అని చెప్తూ ఉంటారు. కొద్దిమంది వస్తే హెవీ బ్లీడింగ్ అయిపోతుంది, కొద్దిమంది నొప్పి వచ్చేస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ హిస్టెక్టమీ ఒకటే పరిష్కారం కాదనమాట. చాలామంది డెలివరీ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, సో ఈ బాధలు ఎవరు పడతారు అని చెప్పేసి హిస్టెక్టమీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ చిన్న ఏజ్లో లైక్ 25 ఓపీలో చూసిన కేసెస్ అయితే మట్టుకి 25 yearsకి హిస్టెక్టమీ అయిన వాళ్ళు, 30 yearsకి అయిపోయిన వాళ్ళు, 20 yearsకి అయిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకు? వాళ్ళకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, సో ఈ ఇబ్బందులు ఎక్కడ పడతామని చెప్పేసి హిస్టెక్టమీలు చేంజ్ చేసుకుంటూ ఉంటున్నారు. బట్ హిస్టెక్టమీతో పాటు, అంటే గర్భసంచితో పాటు పక్కన అండాశయాలు కూడా తీసేస్తూ ఉంటారు కదా. అప్పుడేంటి, మెనోపాజ్ వచ్చేసినట్టు. మీకు మెనోపాజ్ అంటే నెలసర్లు ఇంకా ఆగిపోతున్నట్టు కదా. యూజువల్గా ఆడవాళ్ళకి నెలసర్లు ఎప్పుడు ఆగిపోతాయి? 40 to 45 years ఏజ్ అప్పటికి నెలసర్లు ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ గర్భసంచి ఇవి తీయించేసుకోవడం వల్ల 40 సంవత్సరాలకి రావాల్సిందే 20 సంవత్సరాలకి, 25 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకే వచ్చేలా చేసేసుకుంటున్నాం. దానివల్ల ఈ హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ వచ్చేసి 40 ఏళ్ళకి రావాల్సిన మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, గుండె ఇబ్బందులు అవన్నీ మనకి ముందుగానే వచ్చేస్తున్నాయి. చాలామంది పేషెంట్స్ అటువంటి కంప్లైంట్స్తో కూడా వస్తూ ఉన్నారనమాట. సో ఈ నెలసరి ఇబ్బందులు ఏవైనా ఉంటే సార్ట్అవుట్ చేసుకోవడానికి బేసిక్ ప్రొసీజర్ నుంచి సర్టిఫైడ్ గైనకాలజిస్ట్ ఎవరిదైనా కన్సల్ట్ చేస్తే మీకు బేసిక్ ప్రొసీజర్స్ నుంచి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు ఏది సెట్ అవుతుందో అది చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ట్రీట్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే కొద్దిమందికి మెడికేషన్స్తో సెట్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్కి చాలా కారణాలు ఉంటాయి. సో ఈ కారణాలు ఏంటా అని తెలుసుకొని దాన్ని బట్టి మీకు మెడికేషన్స్తో సెట్ అవుతాయా, లేకపోతే హార్మోనల్ లూప్స్ ఉంటాయి, హార్మోన్ లూప్స్ వేస్తే ఆప్షన్ ఉంటుంది, ఆ హార్మోన్ లూప్స్ సెట్ అవుతుందా. అప్పటికి అంతగా ఇబ్బంది అయితే లాస్ట్ ఆప్షన్ హిస్టెక్టమీ పెట్టుకుంటారనమాట. సో మీకు ఏవైనా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే గనక సర్టిఫైడ్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మీకు తగ్గ ట్రీట్మెంట్ మీకు అందుతుంది. బికాజ్ కాజెస్ ఏంటో తెలుసుకుంటారు, దాన్ని బట్టి మీకు ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్కి వేరియస్ కాజెస్ ఉంటాయి. కొద్దిమందికి లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలి, కొద్దిమందికి ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయినా, అండ్ పీసీఓఎస్ ఉన్నా, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, సో వీటన్నిటి వల్ల కూడా కొద్దిమందికి ఇలా ఇర్రెగ్యులారిటీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీకు ఇబ్బంది ఏముందో ఆ బేసిక్ కాజ్ని తెలుసుకొని ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. ఇన్ కేస్ అది అంతగా అన్కంట్రోల్డ్ అయిపోయి, అంటే ఈ మెడికేషన్స్కి ఫస్ట్ స్టెప్ ఏమో మెడికేషన్స్తో చూస్తారు. ఒక 3 months 4 months అలా మెడికేషన్స్ పెట్టి చూద్దాము, హార్మోన్స్ సెట్ అవుతాయి, అండ్ డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట గైనకాలజిస్ట్. ఇన్ కేస్ అప్పటికి కూడా సెట్ అవ్వకపోతే కనుక లూప్ ఉంటుంది, హార్మోన్ రిలీజ్ చేసే లూప్ అనమాట. ఆ లూప్ ఇన్సెక్ట్ చేసుకుంటే దానివల్ల కూడా ఇర్రెగ్యులారిటీస్ తగ్గుతుంది, అండ్ పెయిన్ ఏమైనా ఉన్నా తగ్గుతుంది. ఇన్ కేస్ ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మీకు సెట్ అవ్వకుండా ఉండి ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక మీకు థర్డ్ లాస్ట్ ఆప్షన్ కింద హిస్టెక్టమీ చేయించుకుంటారు.